మేబీ కాంగ్రెస్ తో ఉండొచ్చును. కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో చూడాలా. ఒక పార్లమెంట్ స్థానాలకు అసెంబ్లీ కంటే కూడా ఎక్కువ ఓట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో పోటీ పడడం అంటే అది అంత చెప్పుకోదగ్గ పరిణామం కాదేమో. మించేం కాదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పార్టీని ఇన్నాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తా వచ్చాడు, ఏది ఎదగనీయకుండా మాతోనే ఉంది అని చెప్పి. చివరికి ఆయన తెలుగుదేశంతో వెళ్తా దీన్ని కూడా బలవంతంగా లాక్కెళ్ళారు. మోడీ ఇంపాక్ట్ ఏమి ఆంధ్రప్రదేశ్ లో పనిచేయదా? ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎమోషన్స్ అనేటువంటిది రెండు పార్టీల మధ్యన క్యారీ ఫార్వర్డ్ అవుతోంది కాబట్టి, ముగ్గురు బలమైనటువంటి ప్రాంతీయ నేతలు ఉన్నారు కాబట్టి ఇప్పటికైతే మోడీ ఇంపాక్ట్ ఏం పనిచేయదు. అంటే హిందుత్వ అంశం కానీ, ఒక అయోధ్య అంశం కానీ, ఆయన పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో కానీ ఇవేమి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వైపుకి కొంత ఓట్ బ్యాంక్ ను కూడా తీసుకురావా? భారతీయ జనతా పార్టీకి పబ్లిక్ పాజిటివ్ ఉంటుంది, కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అవి చూసుకుంటారు, కులమా ప్రాంతమా మా పార్టీనా అన్నట్టు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళలో 60 నుంచి 70% మంది బీజేపీ చేస్తుంది మంచిదనే చెప్తారు, కానీ వాళ్ళు ఏమి ఇటుకు వచ్చి ఓటేయరు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో 30 నుంచి 40% మంది మోడీ కరెక్ట్ చేస్తున్నాడని చెప్తారు, వాళ్ళు ఏమి ఇటుకు వచ్చి ఓటేయరు. జనసేనలో 100కి 80% మంది మోడీ కరెక్ట్ అని భావిస్తారు, కానీ ఇటు వచ్చి ఓటేయరు. మా నాయకుడే కరెక్ట్ అంటారు. మా నాయకుడికి మోడీ